సో హాయ్ గైస్, ఈరోజు అయితే మనమైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనమైతే తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది కూడా జనరల్లో. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి త్రిపుగార్ నుంచి కన్యాకుమారికి అయితే వెళ్తుంది. సో ఇదొక కన్యాకుమారి స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ మనం వచ్చేసి విశాఖపట్నం నుంచి రేణిగుంట వరకు అయితే ట్రావెల్ చేస్తాను. ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతికి అయితే వెళ్ళదు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కే రైల్వే స్టేషన్ బయట అయితే చూడండి ఓల్డ్ లోకోమోటివ్ అయితే ఉండదు. అలాగే మనకైతే రెడ్ కలర్ ఇది కోచ్ అయితే తగిలించాడు. దానికి సూపర్గా అయితే ఉంది కాంబినేషన్. అది ఒకప్పుడు అమలు అయితే తిరుగుతూ ఉంది మనకంతా ట్రైన్లో. సో ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను వచ్చేసి విశాఖపట్నం ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. క్రౌడ్ కూడా ఫుల్గా అయితే ఉండరు. ప్లాట్ఫామ్ టికెట్లు అయితే ఇక్కడ ఇస్తారు. మన ట్రైన్ వచ్చేసి 3 hours లేట్గా ఉంది. ఇంకా అయితే వేయలేదు ట్రైన్ అయితే. సో మీకైతే లోపల అయితే ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ చూస్తాం మనం అయితే బ్రహ్మపురం ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉన్నది మనకైతే. ఇప్పట్లయితే ఏం ట్రైన్ లేదు. మన ప్లాట్ఫామ్ 2లో అయితే విశాఖపట్నం బ్రహ్మపురం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. చేసే ట్రైన్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తాను తెలుసా? దిబ్రూగఢ్ నుంచి వస్తుంది మన ట్రైన్ అయితే. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు అయితే ఉంది. ఆల్మోస్ట్ వివేక్ ఎక్స్ప్రెస్ ఎంత దూరం ప్రయాణం చేస్తుందో ఆ ట్రైన్ కూడా అంతే దూరం అయితే ప్రయాణం చేస్తుంది. కాకపోతే అది వీక్లీ 1 time ఉంటుంది. ఓన్లీ శుక్రవారం మాత్రమే ఉంటుంది ఆ ట్రైన్. చూడాలి లోపల జనరల్ ఎంతమంది ఉంటారు. లోపల ప్లాట్ఫామ్ చెప్పుకోవాలంటే మనకైతే 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. 8 ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ అయితే ఉంది. ఇదైతే హిందీలో రాసిన. హిందీ అయితే మనం వీళ్ళతో అందరూ చూస్తాం. ఇప్పుడు చూసిన ట్రైన్ వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి జరుగుతుంది. సో జనరల్లో చూడండి ఈ ట్రైన్ కోసం ఎంతమంది అయితే ఉన్నారు. చూడండి జనరల్ కోసం ఎట్లా కొట్టుకుంటున్నారు. ఇంతమంది అయితే మొత్తమే జనరల్లో అయితే ఉన్నారు. ఫుల్ ప్లాట్ఫామ్ పైన ట్రైన్ కూడా మంచి ఊపులు అయితే పెట్టినారు. కరెక్ట్గా 10 నిమిషాలు 10 నిమిషాలు కూడా కాదు, కరెక్ట్గా 2 నిమిషాలు సీట్లు మొత్తం ఫుల్ అయిపోయింది. అంత ఫేమస్ ఈ ట్రైన్కి గోదావరి ఎక్స్ప్రెస్కి. జర్నీ వచ్చేసి మన విశాఖపట్నం నుంచి మనకైతే రేణిగుంట గట్టుకే వెళ్ళబోతున్నాము. అయితే వచ్చేసి 265 రూపాయలతో మనైతే 2 hours టికెట్లు అయితే నేనైతే వెళ్తాను ఈరోజు అయితే. సో 2 hours టికెట్ ఎలా ఉంటుందేమో తెలియదు కానీ ఎంతమంది అయితే జనరల్ దూరేసి ఆ దూరేసి ఎక్కువ లేకపోతే నా పరిస్థితి ఏమో చూడండి. మా ట్రైన్కి అయితే ఎవరో చైన్లో అయితే ఎలాగే అయినారు. సో జనాలు చూడండి ఎట్టుకుని ఉన్నారు. ఫుల్ అన్నారు. ఏం ట్రైన్ అది? పాట్నా ఎక్స్ప్రెస్ అంట. ఫుల్ అయితే ఉన్నారు. ఆ ట్రైన్ అయితే ఎర్నాకుళం నుంచి మనకైతే పాట్నా వెళ్తుంది. ఇప్పుడైతే పాట్నాకి వెళ్తుంది ఆ ట్రైన్ అయితే. జనరల్లో ఫుల్గా అనుకుంటే స్లీపర్ క్లాస్లో కూడా చూడండి ఫుల్గా కూర్చున్నారు. ఇంకెప్పుడైనా పాట్నా ఎక్స్ప్రెస్కి అయితే స్లీపర్ క్లాస్ అసలు బుక్ చేసుకోవద్దండి. చూడండి ఎంతమంది దిగైనారు. అడిగితే వెయిటింగ్ లిస్ట్ అంటారు. సో ఆ ట్రైన్ వచ్చేసి మన సమంత ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటుంది. చూపిస్తాను చూడండి ట్రైన్ నేమ్ సమంత ఎక్స్ప్రెస్. నాకు చూడండి సమంత ఎక్స్ప్రెస్ అండ్ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ కొంచెం ముందర అయితే పోయింది. ఎవడో అయితే చైన్ లాగినాడు. ట్రైన్ కొంచెం ముందర పోతే చాలు ఎవరో ఒకరు చైన్ లాగుతూ ఉంటారు. అయితే బయలుదేరుతాను ట్రైన్ బైక్ గోదావరి ఎక్స్ప్రెస్ చేద్దాం. ఆ ట్రైన్లో కూడా జనరల్ అయితే చేద్దాం 2 రోజుల్లో. అది ఈ ట్రైన్ అయితే 3 గంటలకు రావాల్సి 3 గంటల లేట్గా అయితే వచ్చింది. అండ్ ఈ ట్రైన్లో జనరల్ కోచ్లు అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే సీట్లు కూడా కొంచెం ఖాళీగా అయితే ఉంది మనకు. సో మనమైతే ఆరామ్సే పనుకొని అయితే వెళ్ళబోతున్నాం ఈరోజు ఈ జనరల్ కోచ్లో అయితే. నేను సీట్లు ఏడ ఖాళీగా ఉంటుందో ఎతుకుతున్నాను. ట్రైన్ అయితే ఇక్కడ 1 గంట అయితే ఉంటుంది. సో మన ట్రైన్ అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ. సో నైట్ టైం కదా మీకైతే ఏం చూపించలేను, మార్నింగ్ టైం అయితే చూపిస్తాను. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే నెల్లూరుకి అయితే వచ్చేసింది. మార్నింగ్ 3కి రావాల్సింది 6కి అయితే వచ్చింది మార్నింగ్. ట్రైన్ అయితే 3 hours డిలే అయితే ఉంది. సో నైట్కి డిలే అయితే వచ్చింది 3 గంటల డిలేతో. ఆ డిలే అంతా కవర్ చేయండి. మిగతా ఏడైతే డిలే చేయలేదు మన ట్రైన్కి అయితే. నైట్ అయితే అసలు ఏం వ్లాగ్ చేయలేదు. నేనైతే డైరెక్ట్ నెల్లూరులో అయితే వ్లాగ్ చేశాను. సో నైట్ నుంచి బండి అయితే 3 hours లేట్లో అయితే ఉంది మన ట్రైన్కి అయితే. సో ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే నెల్లూరు నుంచి బయలుదేరిపోయింది. సో నెల్లూరు నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రేణిగుంట జంక్షన్. ఈ ట్రైన్కి అయితే మనకైతే గూడూరు అయితే స్టాప్ లేదు. గూడూరుకి అయితే వచ్చేసినాం. ఇదైతే బ్రిడ్జ్ చూడండి, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. సో ఈ పక్కంతా మనకి గూడ్స్ పోయేదానికి బ్రిడ్జ్ అయితే వేసింది. బ్రిడ్జ్ వచ్చి 3 కిలోమీటర్ పక్కతే ఉంటుంది. బ్యూటిఫుల్ సన్రైజ్ అయితే అవుతుంది మనకు. వచ్చేసి మన వివేక్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి కూడా ఈ ట్రైన్ కూడా స్టార్ట్ అయింది.
దిబ్రూగఢ్ నుంచి మనకైతే కన్యాకుమారి వరకు వెళ్తుంది. ఎక్స్ప్రెస్ కాదు, ఇది వచ్చేసి కన్యాకుమారి స్పెషల్ ఎక్స్ప్రెస్ అంట. మొత్తం జనరల్ ఏమన్నది దీంతో. వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. సో త్రివేణ సెంటర్ నుంచి న్యూఢిల్లీకి అయితే వస్తుంది. ఫస్ట్ ట్రైన్ అది న్యూఢిల్లీ వెళ్ళే వాళ్ళకి. ట్రైన్ కూడా బాగానే ఉంటుంది, కానీ క్లీనింగ్ సరిగ్గా అయితే ఉంటుంది ఆ ట్రైన్లో అయితే. వచ్చేసి కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ అయితే వెళ్తుంది. మళ్ళీ దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి అయితే వస్తుంది. వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ చూడండి 06105 ఈ ట్రైన్ నెంబర్ అయితే. అని వచ్చేటప్పుడు చూసుకుంటే 06106 ఈ ట్రైన్ నెంబర్ అయితే. అయితే చూడండి ఇక్కడ మొత్తం తాగేసి మాకు రౌండ్ అప్ చేసి పెట్టుకున్నాడు. ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది గూడూరు నుంచి అయితే. దానికైతే గూడూరులో స్టాప్ అయితే ఉంది, అది ఉంటుంది. దీనికైతే మనకు ట్రైన్కి అయితే గూడూరులో స్టాప్ లేదు. చూడండి జనరల్లో చూడండి ఫుల్గా అయితే ఉన్నారు. కేరళ ఎక్స్ప్రెస్కి ఫుల్గా ఉంటారు జనరల్ ఈ ట్రైన్లో అయితే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి నెల్లూరు, ఆ తర్వాత నేరుగా విజయవాడలో ఎక్కి అవుతుంది. దానికి అంత కొంతమంది ఎక్కేస్తారు. ఇప్పుడైతే మనకైతే స్టాప్ లేదు, కొద్దిగా అయితే నిలిచింది ట్రైన్ అయితే. సో ఇప్పుడైతే మనకి డైరెక్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట. గూడూరు జంక్షన్. గూడూరు జంక్షన్ కూడా చాలా పెద్ద జంక్షనే. ఇక్కడ కూడా చాలా ట్రైన్ అయితే వస్తుంది. లోకోమోటివ్ వచ్చేసి వ్యాగన్ లోకోమోటివ్, గ్రీన్ కలర్ లోకోమోటివ్. ఇక్కడ నుంచి మన ట్రైన్ చూడాలి. ట్రైనింగ్ అయితే చూపిస్తాను. ఇది మన ట్రైన్ మీద అయితే చూడండి మొత్తం ఓవరాల్గా. ఈ పక్క 2 hours చెన్నై వైపు వెళ్ళిపోవాలి. అయినది చెన్నై కాట్పడి కూడా ఒక లైట్ తిరుగుతుంది అయితే ఉంటుంది మనకైతే. అక్కడ కూడా రైల్వే స్టేషన్ ఆ పక్క అయితే ఉంటుంది. అది సగం ట్రైన్ కూడా ఆ పక్క వెళ్ళిపోతుంది. సో నేనైతే వీళ్ళనైతే అడిగినా మీరు ఎక్కడి నుంచి వస్తున్నాను అంటే, నేను దిబ్రూగఢ్ నుంచి నేను రేణిగుంట వరకు అయితే వస్తున్నాను అని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో ఇలాగే ఉందా ట్రైన్ అని అడిగినాను. మొత్తం ఇలాగే ఉంది, కొంత ఖాళీగా అయితే ఉంది. అప్పుడు అండ్ గుట్కా పేసి చూడండి, గుట్కా పెట్టుకోని వెళ్తున్నాడు చూడండి వీళ్ళంతా. అండ్ మనోడైతే విమల్ అయితే నలుపుతున్నాడు చెమ్మని. వెల్కమ్ టు కాళహస్తి. కాళహస్తి అయితే మనకి స్టాప్ లేదు, ఏదో క్రాసింగ్ అయితే కూడా అనుకుంటాను. సో ఇక్కడ నుంచి కాళహస్తి టెంపుల్ కూడా చాలా దగ్గర. మీకైతే బయట కూడా ఆటోలు అయితే ఉంటుంది, ఏదో బయట ఎంట్రన్స్ అయితే. ట్రైన్ అయితే మళ్ళీ మెయిన్ లాగా ఎంటర్ అయిపోయింది. ఏం లేదు, ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు ఫుడ్ ట్రైన్కి కిందకి వెళ్ళిస్తారు. అందుకే మనకైతే ఈ పక్క ట్యాక్ చేసి పంపించారు. ఇంకా తగలేదనుకుంటాను, అంత తగలేదు చూడండి. వేస్తాడు వాటర్ చూసుకుంటే వాటర్ కూడా మనకైతే వస్తుంది. ప్రతి స్టేషన్లో అయితే అది జంక్షన్లో వచ్చినట్టు వాటర్ కూడా ఫుల్ చేస్తున్నారు మనకైతే. బాగా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి కలిసి వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. మన చెన్నై వందే భారత్ అయితే వస్తుంది ఇప్పుడు విజయవాడ వెళ్దాం వరకు. ఇది కూడా మినీ వందే భారత్ 8 coaches అయితే ఉంటుంది. సో ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. కరెక్ట్గా 1/2 hour ఒకటి రేణిగుంట క్యాబ్లోనే మన ట్రైన్ అయితే ఇప్పుడు అయినారు ఆ వందే భారత్ కోసం అయితే. సో ఇప్పుడైతే మన ట్రైన్ అయితే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ డిలే ఇంకా 1 hour పెరిగింది. సో నేనైతే ఇక్కడ డ్రాప్ అయిపోతాను. సో అక్కడైతే జనాలు చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. వాళ్ళంతా ఒక్కొక్కటి ఒక్కొక్క పెట్లు అయితే. సో ఫైనల్ అయితే నేనైతే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసాను. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి వెళ్ళి అయితే వెళ్తూ ఇక్కడ నుంచి కాట్పడి ఆ రూట్లో అయితే వెళ్ళిపోతుంది. సో నేనైతే రేణిగుంటలో దిగిపోతాను. రేణిగుంట నుంచి తిరుపతి ఒక 7 kilometers మాత్రం దూరంలో అయితే ఉంటుంది. సో ఈ వీడియో కన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఏ ట్రైన్ వాళ్ళ కింద అయితే కామెంట్ చేసేయండి. సో బై రేణిగుంట జంక్షన్.